లాక్షాగృహ దహనం నుంచి తప్పించుకున్నటువంటి పాండవులు, కుంతీదేవి అరణ్యంలో ప్రవేశించిన తరువాత భీముడు ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడు. మొదట హిడింబాసురుణ్ణి, ఆ తర్వాత బకాసురుణ్ణి. ఈ రాక్షసులు ఇద్దరి వధాలలో ఉండేటటువంటి తారతమ్యం ఏమిటి? అరణ్యంలో ప్రవేశించిన తర్వాత మొదట హిడింబాసురుడిని సంహరించాడు. ఆ హిడింబాసురుడి చెల్లెలు హిడింబ అతడిని సంహరించి తన యొక్క సోదరులకి, తన తల్లి కుంతీదేవికి, వాని చెల్లెలైనటువంటి హిడింబకి రక్షించి వాళ్ళకి మేలు చేకూర్చాడు. వాళ్ళ నుంచి ప్రశంసలను పొందినటువంటి వాడు. అయితే ఈ హిడింబాసురి వధ కీకారణ్యంలో జరిగింది. ఆత్మరక్షణార్థం జరిగినటువంటి వధ అది, తమను రక్షించుకోవడం కోసం అని చెప్పి. ఆ తర్వాత కుంతి, పాండవులు మరి కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వ్యాసుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి ధృతరాష్ట్రుడు చేసినటువంటి దుర్మార్గాన్ని గురించి చెప్పి, లాక్షాగృహ దహనమునకు అతడే కారకుడని చెప్పి అతడిని నమ్మరాదని, కనుక బ్రాహ్మణ రూపంలో ఏకచక్రపురము అనేటువంటి గ్రామాన్ని సమీపించమని చెప్పి వారికి సలహా ఇచ్చాడు. అతడి యొక్క సలహాను అనుసరించి పాండవులు, కుంతీదేవి ఏకచక్రపుర సమీపానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ప్రవేశించారు. ఆ పురవాసులు బకాసురుడు అనేటువంటి రాక్షసుల చేత పీడింపబడుతూ ఉండినటువంటి వాడు. ఆ బకాసురుడిని సంహరించమని చెప్పి కుంతి భీముడిని ఆజ్ఞాపిస్తే భీముడు వెళ్ళి బకాసురుడిని సంహరించి ఆ ఏకచక్రపుర వాసులకు వాని యొక్క పీడ లేకుండా చేశాడు. ఏకచక్రపుర సమీప ప్రదేశంలో బకాసుర వధ జరిగినటువంటిది. ఇది పరహితార్థమే జరిగినటువంటిది. బ్రాహ్మణ వేషంలో ఉండినటువంటి తమను ఆ పుర ప్రజలు ఆదరించి ఆ తర్వాత వారికి ఆశ్రయం కల్పించారనేటువంటి కృతజ్ఞతాభావంతో చేసినటువంటి వధ ఇది. అంచేత భీముడు హిడింబాసురుడు, బకాసురుడు ఈ ఇద్దరు రాక్షసుల్ని వధించడంలో హిడింబాసురుడిని ఆత్మరక్షణార్థము కీకారణ్యంలో సంహరిస్తే బకాసురుడిని పరహితార్థము, ఇతరులకు మేలు చేసేటువంటి దృష్టితోటి ఏకచక్రపుర సమీప ప్రదేశంలో సంహరించాడు. ఈ రెండింటికి భేదము ఇది.